ఒకప్పుడు రాజులకే పట్టాభిషేకం చేసేంత డబ్బున్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి తన సర్వస్వాన్ని వదిలేసి ఒక సామాన్య సన్యాసిగా ఎందుకు మారాడు? ప్రాచీన తమిళనాడుకు చెందిన పట్టనత్తార్ అనే ఒక అద్భుతమైన వ్యక్తిగత, ఆయన జీవిత సత్యం నుంచి పుట్టిన ఆలయ చరిత్ర, వీటి గురించిప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఆ కాలాన్ని ఊహించుకోండి. సముద్రాలపై వందల కొద్ది నౌకలు, ప్రపంచం నలుమూలల నుంచి బంగారం, వజ్రాలు, సుగంధద్రవ్యాలు మోసుకొస్తున్నాయి. వాళ్ల భవనాలు చూస్తే ఇంద్రభవనాలే చిన్నబోతాయి. వాళ్ల మాట ఒక శాసనం. అలాంటి ఒక స్వర్ణయుగంలో ఆ సంపద మొత్తానికి వారసుడిగా మన కథానాయకుడు పుట్టాడు. కాని ఇంత వైభవం, ఇంత అధికారం, ఇంత ఐశ్వర్యమున్న ఆ మనిషి జీవితంలోకి అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. ఆ ఒక్క సంఘటనే ఆయన జీవితాన్ని తలక్రిందులు చేసింది. ఇంతకీ ఏంటది? అయితే పట్టణత్తారనే యోగిగా మారకముందు ఆయన అసలు పేరు తిరువెన్కాదర్. అసలాయన ప్రపంచం ఎలా ఉండేది, ఆయన ఆశలేంటి, ఆశయాలేంటి, ముందుగా ఆ కథలోకి వెళ్దాం. చూడటానికి తిరువెన్కాదర్ జీవితం పర్ఫెక్ట్గా కల్పించచ్చు. కాని ఆయన మనసులో మాత్రం ఒక పెద్ద లోటు ఉండేది. తరతరాలుగా వస్తున్న ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక వారసుడు లేడన్న బాధ, అది వాళ్ళని ప్రతిరోజూ తినేసేది. ఆ లోటు ముందు వాళ్ల సంపదంతా కూడా చిన్నబోయింది. అయితే వాళ్ల ప్రార్థనలు ఫలించాయేమో. ఒకరోజు ఏకంగా శివుడే వాళ్ల జీవితంలోకి ఒక అద్భుతాన్ని పంపాడు. ఒక పేద బ్రాహ్మణుడికి కలలో కనిపించి ఒక దైవిక బాలుణ్ణి వాళ్లకప్పగించమని చెప్పాడట. ఆ పిల్లాడి రాకతో వాళ్ల జీవితంలోకి కొత్త వెలుగు వచ్చింది. కాని అదే వెలుగు తమ భవిష్యత్తును ఊహించని మలుపు తిప్పుతుందని వాళ్లకా క్షణంలో తెలీదు. ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. ఒకే ఒక్క సంఘటన, ఒకే ఒక్క మాట, అది ఆయన జీవితాన్ని, ఆయన ప్రపంచాన్ని శాశ్వతంగా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. కొడుకు పెరిగి పెద్దయ్యాడు. తండ్రి ఎన్నో ఆశలతో తన కొడుకుని మొదటి వాణిజ్య యాత్రకు పంపాడు. అతను రెట్టింపు లాభాలతో, బోలెడు రత్నాలతో తిరిగొస్తాడని కలలు కన్నాడు. కాని కొడుకు తిరిగొచ్చినప్పుడు చూస్తే తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎందుకంటే అతను తెచ్చింది విలువైన సరుకు కాదు, కేవలం పనికిరాని వరి పొట్టుబస్తాలు. కొడుకు చేసిన పనికి తిరువెన్కాదర్కి కోపం నషాళాన్ని కంటింది. తన పరువు, ప్రతిష్ఠ అంతా మట్టిలో కలిసిపోయిందని ఫీలయ్యాడు. ఆ కోపంలో ఆ పొట్టు బస్తాలని ఒక్కొక్కటిగా తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. తన ఆశలనే తానే అలా సముద్రంలో కలిపేస్తున్నానని పాపం ఆయనకప్పుడు తెలీదు. కాని ఆ పొట్టు సముద్రపు నీటిని తాకగానే ఒక అద్భుతం జరిగింది. ఆ పొట్టు మెరవడం మొదలుపెట్టింది. వెండిలా, బంగారంలా, ఇంద్రధనుస్సులా. అప్పుడు తెలిసొచ్చింది అవి వట్టి పొట్టుబస్తాలు కావని, అవి కళ్ళు చెదిరే నిధులని. ఆ క్షణంలో తిరువెన్కాదర్కి అర్థమైపోయింది, తన కొడుకు తెలివి తక్కువాడు కాదు, తన ఊహకే అందని ఒక మహాజ్ఞాని అని. ఇక ఒక్క క్షణం కూడా ఆగలేదు తిరువెన్కాదర్. తన కొడుకును క్షమాపణ అడగడానికి ఇంటికి పరుగు పరుగున వెళ్లాడు. కాని ఆయన అక్కడికి చేరేసరికే జరగాల్సింది జరిగిపోయింది. ఆ దైవిక బాలుడు మాయమైపోయాడు. కాని వెళ్తూ వెళ్తూ తన తండ్రి కోసం ఒక చిన్న పెట్టెలో ఒక అమూల్యమైన సందేశాన్ని వదిలి వెళ్లాడు. ఆ పెట్టె తెరిచి చూస్తే లోపల ఉంది అతని జీవితాన్ని మార్చేసే సత్యం. అందులో ఒక తాళపత్రం, దాంతోపాటు దారం ఎక్కిడించడానికి కన్నం కూడా లేని ఒక సూది ఉంది. ఆ తాళపత్రం మీద ఇలా రాసి ఉంది, జీవితపు చివరి ప్రయాణంలో కన్నులేని సూది కూడా మనతో రాదు. అంతే. ఆ మాటలు నిజంగానే సూదిలా ఆయన గుండెల్లోకి గుచ్చుకున్నాయి. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క వాక్యం అప్పటిదాకా ఉన్న తిరువెన్కాదర్ను చంపేసింది. ఆయన అహంకారం, ఆయన సంపద, ఆయనకున్న ఆశనన్నీ ఆ మాటల మంటల్లో కాలి బూడిదైపోయాయి. ఇక ఆ బూడిదలోంచి ఒక కొత్త మనిషి పుట్టాడు. ఆయనే యోగి పట్టణత్తార్. అంతే, మార్పు మొదలైంది. బంగారు పల్లకీలో ఊరేగే మనిషి కాలికి చెప్పులు కూడా లేకుండా నడవడం మొదలుపెట్టాడు. వేలమందికి అన్నం పెట్టిన చేతులు భిక్షపాత్ర పట్టాయి. ఆయన నోటినుంచి వ్యాపార లెక్కలు పోయి శివుడిమీద తత్వాలు, పాటలు రావడం మొదలయ్యాయి. సంపద అనేది ఎంత అశాశ్వతమో, జీవిత సత్యమేంటో ప్రపంచానికి చెప్పడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నవి కేవలం 2 కట్టడాలు కాదు. ఇవి 2 వేరువేరు ప్రపంచాలు. ఒకవైపు సంపద, అధికారం, బంధాలతో నిండిన చెట్టినాడ్ భవనాల వైభవం. మరోవైపు అన్నీ వదిలేసి దైవంలో కలిసిపోవాలనే తపనతో ఉన్న ఒక ఆలయం యొక్క నిరాడంబరత, దాని శాశ్వతత్వం. పట్టణత్తార్
ఈ రెండు ప్రపంచాల మధ్య ఒక వారధిలాంటివారు. చాలా సంవత్సరాలు ప్రయాణం చేశారు, ఎన్నో ఊళ్ళు తిరిగారు, ఎంతోమందిని కలిశారు. చివరికి పట్టన్నత్తార్ యోగి ప్రయాణం తన చివరి మజిలికి చేరుకుంది. ఆ ప్రదేశమే చెన్నై దగ్గర ఉన్న పవిత్రమైన తిరువొత్తియూర్ తీరం. ఆయన కోరుకున్నది స్వర్గం కాదు, మరో జన్మకూడా కాదు. ఆయన ఆశించింది ఒక్కటే, శివసాయుజ్యం. అంటే ఏంటంటే, ఒక నది వెళ్ళి సముద్రంలో ఎలా కలిసిపోతుందో అలాగే జీవాత్మ కూడా పరమాత్మ అయిన శివుడిలో పూర్తిగా ఐక్యమైపోవడం. ఇది యోగులు మాత్రమే సాధించగలరని చెప్పే అత్యున్నత మోక్షస్థితి. పట్టణత్తార్ సరిగ్గా ఆ గమ్యం వైపే నడిచారు. ఒకరోజు తిరువొత్తియూర్ తీరంలో పట్టణత్తార్ ఏమీ తెలియని పసిపిల్లలతో ఆడుకుంటున్నారు. వాళ్ల నవ్వుల్లో, వాళ్ల కెరింతల్లో దేవుణ్ణి చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ పిల్లలు చూస్తుండగానే ఆయన ఒక దివ్యమైన కాంతిపుంజంగా మారి అక్కడికక్కడే ఒక శివలింగంగా ఆవిర్భవించారు. అంటే ఆయన దేవుణ్ణి వెతకడం ఆపేశాడు, తానే దేవుడిగా మారిపోయాడు. ఆయన అలా శివలింగంగా మారిన ఆ పవిత్ర స్థలంలోనే ఈరోజు మనం చూస్తున్న ఈ పట్టణత్తార్ ఆలయాన్ని కట్టారు. దాదాపు 500 సంవత్సరాలుగా ఈ ఆలయం కేవలం ఒక చారిత్రక కట్టడంలా కాదు, భౌతిక సంపద కన్నా ఆధ్యాత్మిక జ్ఞానమే గొప్పదే అనే సత్యానికి ఒక సజీవ సాక్ష్యంలా నిలిచి ఉంది. పట్టణత్తార్ కథ జరిగి 100 ఏళ్లు గడిచిపోయి ఉండొచ్చు, కానీ ఆయన వారసత్వం ఈ రోజుకీ బ్రతికే ఉంది. అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఏ వ్యాపార ప్రపంచాన్నైతే ఆయన కాదనుకుని వెళ్ళిపోయారో అదే వర్గం వాళ్లు ఈ రోజుకీ ఆయన జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. నాగరత్తారంటే చెటియార్ కమ్యూనిటీ. తమ పూర్వీకుడైన పట్టణత్తార్ను ఒక దేవుడిలా కొలుస్తారు. ఆయన జీవితం, ఆయన చెప్పిన మాటలు తమకొక మార్గదర్శి అని నమ్ముతారు. అందుకే ఆయన పుట్టిన చోట, ఆయన ముక్తి పొందిన చోట ప్రతి ఏటా పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తారు. ఆయన రాసిన పాటల్ని పాడుకుంటూ ఆయన తత్వాన్ని వాళ్ల తర్వాతి తరాలకు కూడా అందిస్తున్నారు. చివరిగా పట్టణత్తార్ జీవితం మన అందరి ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. ఆయన తన సంపదంతా వదిలేసి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానమే ఈరోజు ఒక ఆలయంగా మన ముందు నిలబడింది. మరి మన జీవితాల్లో మనం దేనికెక్కువ విలువ ఇస్తున్నాం? కరిగిపోయే సంపదకా, లేక కలకాలం నిలిచే జ్ఞానానికా? ఈ ప్రశ్నతోనే ఈ వివరణను ముగిస్తున్నాను. ఆలోచించండి.